أشهد أن لا إله إلا الله وحده لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أما بعد فأعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కాలపు యుద్ధాల ప్రస్తావన గత ఖుత్బా కంటే ముందు జరుగుతుండెను. అందులో బనూ ఫజారా యుద్ధపు ప్రస్తావన ఉండెను. బనూ ఫజారాకు వ్యతిరేకంగా ఒక యుద్ధము జరిగినట్లు మనకు ప్రస్తావన లభిస్తుంది. చరిత్రలో ఉమ్మె కిర్ఫా హత్య గురించి కొందరు చరిత్రకారులు దానిని ఇట్లు వ్రాశారు. అది పూర్తిగా వాస్తవ విరుద్ధమని తెలుస్తుంది. తబకాతుల్ కుబ్రాలో ఇట్లు వ్రాసి ఉన్నది: హజరత్ జైద్ బిన్ హారిసా 6వ హిజ్రీ సంవత్సరములో వ్యాపారము గురించి సిరియాకు బయలుదేరి ఉండిరి. వారి వెంట మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనుచరుల కొంత వ్యాపార సామాగ్రి ఉండెను. వారు వాదీ జుల్ ఖురా దగ్గరికి చేరుకున్నప్పుడు బనూ ఫజారాలోని ఒక శాఖ బనూ బదర్ లోని కొందరు వ్యక్తులు వారిని వెంబడించి వారిని వారి సహచరులను దండించి వారి వద్ద ఉన్న సామాగ్రి మొత్తం దోచుకొనెను. అనంతరం హజరత్ జైద్ కొంచెం తేరుకొని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు హాజరై వారికి ఈ సంఘటన గురించి సమాచారం అందించిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని వారి వైపు అనగా దాడి చేసిన వారి వైపు పంపిరి. ఈ కొందరు ముస్లిములు రహస్యంగా రాత్రిపూట ప్రయాణము చేస్తూ బనూ బదర్కు చేరుకొనిరి. కాని ఈ విషయం వారికి తెలిసిపోయినది. కావున హజరత్ జైద్ మరియు వారి సహచరులు ఉదయం పూట అక్కడికి చేరుకొనిరి. అల్లాహు అక్బర్ అని నినాదాలు చేస్తూ అక్కడ ఉన్న వారందరినీ చుట్టుముట్టిరి. ఉమ్మె కిర్ఫా ఆమె ఫాతిమా బిన్తే రూయా బిన్ బదర్ అసల్ పేరు ఆమెది. ఆమె కుమార్తె జారియా బిన్తే మాలిక్ బిన్ హుజైఫా బిన్ బదర్ను వారు బంధించిరి. జారియాకును హజరత్ సల్మా బిన్ అక్వా బంధించిరి. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఆమెను కానుకగా ఇవ్వడం జరిగెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తర్వాత హజం బిన్ అబీ వహబ్కు ఆమెను కానుకగా సమర్పించిరి. దీని గురించి చరిత్రలోని కొన్ని పుస్తకములలో ఉమ్మె కిర్ఫా హత్య గురించి ఒక విచిత్రమైన సంఘటన వ్రాయడం జరిగింది. అది పూర్తిగా ఇస్లాం బోధనలు ఆచరణకు అసాధ్యమని మనకు కనిపిస్తుంది. ఏది ఏమైనప్పటికీ కొన్ని పుస్తకాలలో కైస్ బిన్ మెహసర్ ఉమ్మె ఖురా కిర్ఫా వైపు వెళ్ళిరని, ఆమె ఒక వృద్ధురాలని తెలిసింది. కైస్ ఆమెను చాలా కఠినంగా హత్య చేశారు. ఆమె 2 కాళ్లను తాడుతో కట్టివేసి 2 ఒంటెలకు కట్టివేసెను. అనంతరం ఆ ఒంటెలను విభిన్న దిశలకు పరుగెత్తించెను. తద్వారా ఆ స్త్రీ 2 ముక్కలైపోయెను. ఈ విధంగా కైస్ మరో 2 వ్యక్తులను కూడా హత్య చేసిరి. హజరత్ జైద్ బిన్ హారిసా ఈ యుద్ధం నుండి తిరిగి వచ్చిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తలుపు తట్టిరి. వారు తమ వస్త్రాలను సరిదిద్దుకుంటూ జైద్ వరపు వచ్చి నిలబడిరి. జైదును తమను ఆలింగనం చేసుకుని వారిని ముద్దాడి
తర్వాత జైద్ను ఈ యొక్క విషయాలు తెలుసుకునిరి. అనంతరం జైద్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు ఈ విషయం తెలిపి అల్లాహతాలా మాకు విజయం అందించాడని సమాచారమిచ్చిరి. ఈ సంఘటన ఇట్లు వ్రాసి ఉన్నది. కాని చరిత్రలో కొందరు 2 ముక్కలుగా ఆమెను చీర్చడం జరిగిందని సంఘటనను తెలుపుతూ హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు గట్టి నిదర్శనాలతో ఉత్తమమైన రీతిలో ఇట్లు వ్రాశారు. సరియా హజరత్ అబూబకర్ బదులు దీనిని ఇబ్నె సాద్ ఈ విధంగా వ్రాశారు: ఈ యుద్ధంలో జైద్ బిన్ హార్సాను సైన్యాధికారిగా నియమించబడెను అని ఇబ్నె సాద్ ఈ సరయ్యాలో హజరత్ అబూబకర్ బదులు హజరత్ జైద్ బిన్ హార్సాను సైన్యాధికారిగా వ్రాస్తున్నాడు. వివరాలను కొంత వ్యత్యాసముతో ఇట్లు వ్రాయడం జరిగింది. ఈ యుద్ధము బను ఫజారాను ఓడించడానికి శిక్షించడానికి వాదియుల్ ఖురా దగ్గర ఉన్నటువంటి బను ఫజారాను శిక్షించడానికి పంపడం జరిగింది. వారు ముస్లింల వ్యాపార బృందాన్ని దోచుకొని వారి వద్ద ఉన్నటువంటి సామాగ్రి మొత్తం తీసుకునిరి. ఈ పీడనము సృష్టిస్తున్నటువంటి పక్షానికి ఒక వృద్ధురాలు నాయకత్వం వహిస్తుండెను. ఆమె పేరే ఉమ్మె కిర్ఫా. ఈమె ఇస్లాంకు బద్ద శత్రువుగా ఉండెను. ఈ యొక్క స్త్రీ పట్టుబడినప్పుడు జైద్ బృందంలోని ఒక వ్యక్తి ఖైస్ నామము గల వ్యక్తి ఆమెను హత్య చేసెను. ఇబ్నె సాద్ ఈ హత్య సంఘటనను ఇట్లు వ్రాస్తున్నాడు: అనగా ఆమె 2 కాళ్లను 2 విభిన్న ఒంటెలకు కట్టి వేరువేరు ఒంటెలకు కట్టి ఆ ఒంటెలను వేరువేరు దిశలకు పరిగెత్తించడం జరిగింది. తద్వారా ఆ మహిళ 2 ముక్కలై హత్యకు గురైంది. ఈ విధంగా ఆమె కుమార్తెను సల్మా బిన్ అక్వాకు అప్పగించడం జరిగింది. ఈ యొక్క సంఘటనను కొంత సంక్షిప్తంగా, కొంత మరో రకంగా, కొంత తేడాతో ఇబ్నె ఇస్హాక్ కూడా వ్రాశారు. ఈ కథనము వలన సర్ విలియం మ్యూర్ ఓరియంటలిస్ట్, అతను ఇతర యూరోపియన్ చరిత్రకారుల కంటే కొంచెం ఎక్కువ ఈ కథను వివరంగా వ్రాశాడు. ఈ సంఘటనను ముస్లిముల క్రూరమైన చర్యగా అతడు తమ పుస్తకములో ఎంతో ఉత్సాహంతో వ్రాసినాడు. సర్ విలియం మ్యూర్ తన పుస్తకంలో వ్రాయడానికి కారణం ఏమనగా, ఈ యొక్క యుద్ధంలో ముస్లిములు చాలా క్రూరానికి పాల్పడినారు. మ్యూర్ గారు ఇట్లు వ్రాస్తున్నారు: ఆ సంవత్సరం ముస్లిములు అనేక యుద్ధాలకు మదీనా నుండి బయలుదేరవలసి వచ్చింది. కానీ అవన్నీ ప్రస్తావించదగినవి కావు. కానీ వాటిలోని ఒక యుద్ధమును నేను ప్రస్తావించలేక ఉండలేను. అది ముస్లిములు క్రూరానికి పాల్పడినట్లు తెలుస్తుంది. మియూర్ గారు వ్రాస్తున్నారు ఇట్లు: దీనిని పరిశీలిస్తూ హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారిట్లు వ్రాశారు: ఒక చరిత్రకారుడు ఈ సంఘటనను ఇతర సంఘటనలకు కేవలం ఆధారంగా చేసుకొని తమ పుస్తకములో వ్రాయడానికి ప్రయత్నించాడు. ఇందులో ఎలాంటి జాతి క్రూరత్వమునకు సాక్ష్యము లభించడం లేదు. వాస్తవానికి దీనిని నిష్పక్షపాతంగా చూడవలసిన అవసరమున్నది. అతను స్వయంగా ఇట్లు వ్రాశాడు: నేను ఇతర సంఘటనలను వదిలిపెడుతున్నాను, కానీ దీనిని మాత్రం వ్రాస్తున్నాను. కావున ఇందులో అతను పక్షపాతానికి పాల్పడుతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. వారితో ఇలాంటి ఆశ ఇంతకుముందు లేకుండెను. కానీ ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన క్రూరత్వానికి నిదర్శనమని వారు దీనిని తమ పుస్తకములో వ్రాసుకుంటూ వచ్చినారు. దీనినే నిదర్శనగా వారు ప్రస్తావించారు. కానీ మియూర్ గారు ఈ సంఘటనను ప్రత్యేక ఉత్సాహంతో తమ పుస్తకములో వ్రాసుకున్నారు. ఎందుకంటే దీది పూర్తిగా నిరాధారమైనదని, సాక్ష్యాలు లేని సంఘటన అని నేను నిరూపిస్తాను. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు ఇట్లు వ్రాస్తున్నారు: ఇది గత సంఘటనల ఆధారంగా మరియు తెలివితేటలతో వివేకంతో ఆలోచించిన ఈ కథనము పూర్తిగా కల్పితమని నిరూపితమవుతుంది. తెలివితేటల పరంగా చూసినట్లయితే ఒక స్త్రీని కేవలం ఆమెపై హత్య ఆరోపణ లేకున్నను యుద్ధము జరగని కాలంలో హత్య చేయుట ఇది సమంజసం కాదు. ఇతర సంఘటనలకు ఇది పూర్తిగా విరుద్ధమైనది.
యుద్ధము జరుగుతున్నప్పుడు కూడా రణరంగములో కూడా ఒక స్త్రీని హత్య చేయకూడదని గట్టిగా ఇస్లాం నివారిస్తుంది. దీని గురించి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అనేకసార్లు స్త్రీలను హత్య చేయకూడదని ఆదేశించారు. హదీసులో ఇట్లు గలదు: ఒక సందర్భమున ఒక రణరంగంలో ఒక శత్రు తెగపు ఒక స్త్రీ హతమై దొరికింది. అప్పుడు ఎవరు హత్య చేశారు, ఈ స్త్రీ ఎవరి ద్వారా హత్యకు గురైంది అని తెలియకుండాను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చాలా అసంతృప్తికి గురైనారు. వారు అనుచరులకు ఇట్లు గట్టిగా ఆదేశమిచ్చారు: ఇక ముందు ఇలాంటి సంఘటనకు పాల్పడకూడదు, ఏ స్త్రీని హత్య చేయకూడదు. ఈ విధంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఎప్పుడైనా ఏదైనా బృందాన్ని, సైన్యాన్ని పంపినప్పుడు ఇతర ఉపదేశాలతో పాటు స్త్రీని లేదా పిల్లలను హత్య చేయకూడదని కూడా వారు గట్టిగా ఆదేశించేవారు. ఇటువంటి ప్రాథమిక సూత్రాలు, మార్గదర్శకాలు ఉన్నందున అనుచరులలో కూడా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కుటుంబ సభ్యునిగా భావించబడే జైద్ బిన్ హారిసా గురించి ఇలాంటి ఆలోచన చేయటం సమంజసం కాదు. ఒక స్త్రీని ఏ విధంగానైతే ఇబ్నే సాద్ వ్రాశాడో, ఎంత క్రూరమైన పద్ధతిలో హత్య చేశారో, అలాంటి హత్యకు జైద్ బిన్ హారిసా పాల్పడినట్లు మనము నమ్మలేము. ఎందుకనగా సైన్యాధికారిగా జైద్ బిన్ హారిసా గారే ఉండే, అందుకే అంతిమ బాధ్యత వారిదే అవుతుంది. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం బోధనలు తెలిసి ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి చర్యకు పాల్పడడం సమంజసం కాదు. నిస్సందేహంగా ఒక స్త్రీ ఏదైనా నేరానికి పాల్పడినట్లయితే ఆమెకు ఆ నేరం బదులు శిక్ష విధించబడును. ఏ ధర్మము కూడా, శాసనము కూడా, ఏ దేశ చట్టము కూడా ఒక స్త్రీని ఆమె నేరం వలన ఆమెను క్షమించదు. కానీ స్త్రీలకు పదే పదే ఇటువంటి శిక్షలు పడుతూనే ఉన్నాయి. మరణ శిక్షలు కూడా విధించడం జరుగుతుంది. కేవలం ధార్మిక విభేదము వలన లేదా యుద్ధంలో పాల్గొన్నందువలన ఒక స్త్రీని హత్య చేయుట, ఆ హత్య కూడా ఇంతటి క్రూరంగా చేయుట ఏ విధంగానైతే ఈ కథనంలో ప్రస్తావించడం జరిగిందో అది ఇస్లామీ సూత్రాలకు, ఇస్లామీ చరిత్రకు పూర్తిగా విరుద్ధమైనది. ఒక స్త్రీ నేరస్తురాలైనను ఇతర కథనాలలో మనకు తెలిసిన వివరాల ప్రకారం మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంను హత్య చేయాలని ఆమె ప్రణాళిక రచించెను. ఆమెకు మరణశిక్ష విధించే అవకాశమున్నది, ఇది కరెక్టే. కానీ అనుచరులు ఉమ్మె కిర్ఫాను ఎంత కఠినంగా, ఎంత క్రూరంగా హత్య చేశారో అలా వారు పురుషులైన శత్రువులను కూడా ఎన్నడూ హత్య చేయలేదు. కావున జైద్ బిన్ హారిసా గురించి ఇటువంటి ఆలోచన చేయడం, వారి నాయకత్వంలో ఒక వృతురాలితో ఈ విధంగా వ్యవహరించడం జరిగిందంటే అది నమ్మశక్యంగా లేదు. కావున సాధారణంగా మనము ఆలోచించినా కూడా ఈ కథనము పూర్తిగా కల్పితమని మనకు తెలుస్తుంది. ఎవరో ఒకరు అసూయతో ఆలోచించకుంటే ఇందులో అనుమానం కలుగుతుంది. ఇప్పుడు గత చరిత్ర ప్రకారం, సంఘటనల ప్రకారం చూసినట్లయితే మొదట ఇబ్నే సాద్ లేదా ఇబ్నే ఇస్హాక్ ఈ కథనమునకు ఎలాంటి సనద్ వ్రాయలేదు. అంటే నమ్మశక్యమైనటువంటి వ్యక్తిని ఇందులో వారు సాక్ష్యముగా చూపలేదు. కావున ఎలాంటి ఆధారం లేని ఈ కథనమునకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్పష్టమైన ఆదేశాలు ఉన్నను అనుచరుల సాధారణ పద్ధతికి విరుద్ధమైనందున ఈ కథనమును మనము ఆమోదించలేము. రెండవ విషయం ఏమనగా, ఈ సంఘటన ఇతర హదీసు పుస్తకములు, నమ్మకమైనటువంటి పుస్తకములు సహీ ముస్లింలో, సునన్ అబూ దావుదులో కూడా ప్రస్తావించడం జరిగింది. కానీ అందులో ఉమ్మె కిర్ఫా హత్య గురించి ఎలాంటి ప్రస్తావన లేదు. ఇతర వివరాలు మాత్రం ఉన్నాయి, కానీ ఇబ్నే సాద్ వ్రాసినట్లు అందులో హత్య ప్రస్తావన లేనేలేదు. కావున సరియైన హదీసులను మనము చరిత్ర కథనాల కంటే ఎక్కువగా నమ్మవలసి ఉంటుంది. అవి నమ్మదగ్గవి, వాటికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. అందుకే సహీ ముస్లిం, సునన్ అబూ దావూద్ యొక్క కథనము మన ముందు ఉన్నప్పుడు మనం ఇబ్నే సాద్ వంటి ఈ కథనమునకు ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేము. ఈ విధంగా మనము న్యాయంగా, నిజాయితీతో ఆలోచించినట్లయితే ఇబ్నే సాద్, ఇబ్నే ఇస్హాక్ తమ కథనములకు ఎలాంటి సనద్ వ్రాయలేదు.
కానీ ఇమాం ముస్లిం మరియు అబూ దావూద్ తమ కథనములను పూర్తి సాక్ష్యాధారాలతో వ్రాసినారు. కావున ఇటువంటి హదీస్ రచయితలు ఎంతో జాగ్రత్తతో హదీసులను సమకూర్చినారు. కావున చరిత్రకారుల కంటే ఎక్కువ ప్రాధాన్యత మనము ఈ హదీస్ రచయితలకు ఇవ్వవలసి ఉంటుంది. సహీ ముస్లిం, సునన్ అబూ దావుదులో ఈ సంఘటన ఇట్లు ప్రస్తావించబడెను. అందులో ఉమ్మె కిర్ఫా హత్య ప్రస్తావన లేనేలేదు. నిస్సందేహంగా ముస్లిం అబూ దావూద్ యొక్క కథనంలో ఉమ్మె కిర్ఫా పేరు కూడా లేదు. అలాగే సైన్యాధికారి పేరు అబూబకర్ బదులు రాసి ఉన్నది. కానీ ఇందులో మనం ఎలాంటి అనుమానం కలిగే అవకాశం లేదు. ఈ యొక్క సంఘటన రెండు కథనాల ప్రకారం పూర్తిగా వాస్తవ విరుద్ధమైనది. బను ఫజారా యొక్క యుద్ధములో ఈ ఉమ్మె కిర్ఫా అనే స్త్రీ హత్య చేయబడలేదు. ఈ బను ఫజారాకు నాయకురాలిగా ఉండెను ఈ ఉమ్మె కిర్ఫా అనే స్త్రీ. ఆమె బంధించబడిన ప్రస్తావన మాత్రం రెండు కథనాలలో ఉన్నది. ఆ వృద్ధురాలికి ఒక కూతురు కూడా ఉండెను. ఆ తల్లితో పాటు ఈమె కూడా బంధించబడెను. అనంతరం ఈ యొక్క అమ్మాయిని సల్మా బిన్ అక్వాకు అప్పగించబడెనని వ్రాసి ఉన్నది. ఇంతేగాక కొన్ని కథనాలలో ఇట్లు కూడా కలదు. మీరు ఇప్పుడు గ్రహించి చూడండి. ప్రాథమిక అలాగే మొట్టమొదటి విషయాలను మనము చూసినట్లయితే ఈ రెండు సంఘటనలు వేరువేరని మనకు స్పష్టంగా తెలుస్తుంది. మనము కొంచెం తెలివితేటలను ఉపయోగించి ఆలోచించినట్లయితే ఈ యొక్క పరిశోధకులు స్పష్టంగా ఇట్లు వ్రాసినారు. సహీ ముస్లిం, అబూ దావుదులో వ్రాయబడిన ఈ సంఘటనను ఇబ్నె సాద్ మరో రకంగా ప్రస్తావించాడు. కావున అల్లామా జర్కానీ, అలాగే ఇమాం సుహైలీ, అలాగే అల్లామా హల్బీ కూడా దీనిని చాలా స్పష్టంగా వ్రాశారు. వారు కూడా ఇబ్నె సాద్, ఇబ్నె ఇస్హాక్ వ్రాసినటువంటి ఉమ్మె కిర్ఫా కథనము తప్పు అని వారు దాంట్లో పేర్కొన్నారు. కావున ఇంతకు మించి మరో నిదర్శనం దీనికి అవసరం లేదు. తబ్రీ కూడా ఈ రెండు సంఘటనలను పక్కపక్కకే వ్రాశారు. కానీ ఈ రెండు వేరువేరు సంఘటనలని వారు స్పష్టంగా వ్రాశారు. సారాంశం ఏమనగా, ముస్లిం, అబూ దావూద్ సల్మా బిన్ అక్వా యొక్క కథనమునకు ప్రాధాన్యతనిచ్చారు. వారు ఇబ్నె సాద్, ఇబ్నె హిషాం, ఇబ్నె కిర్ఫా యుద్ధము పేరును కూడా తప్పుగా వ్రాశారు. సరియైన హదీసులలో వాస్తవానికి ఈ 6 హదీసు పుస్తకములలో అవి నమ్మదగ్గవి, వాటిని విశ్వసించవలసి ఉంది. అందులో పూర్తి సనద్తో ఈ కథనము వ్రాయబడినది. కానీ ఈ సంఘటన దేన్నైతే ఇబ్నె సాద్, ఇబ్నె హిషాం వ్రాసినారో అది నమ్మశక్యంగా లేవు. కావున వాటికి బదులు మనం ఈ సనద్తో ప్రస్తావించబడినటువంటి హదీసులకు ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది. వాస్తవానికి ఈ సంఘటన ఎవరో రహస్య ఇస్లాం శత్రువు ద్వారా లేదా దాంభికుని ద్వారా చరిత్రలోని కొన్ని కథనాలలో చోటు చేసుకున్నది. ఈ యుద్ధపు వాస్తవికత ఇంతకంటే ఎక్కువ ఏమీ లేదు. దేన్నైతే ముస్లిం, అబూ దావుద్ ప్రస్తావించారు. ఒక తప్పుడు సంఘటన చరిత్రలో పొందుపరచడం ఆశ్చర్యపోవలసిన విషయం కాదు. ఇటువంటి ఉదాహరణలు ప్రతి జాతి, ప్రతి దేశ చరిత్రలో లభిస్తుంటాయి. కానీ ఇక్కడ మనము విచారము వ్యక్తపరచవలసిన అవసరం ఏమనగా, సర్ విలియం లాంటి వ్యక్తి కూడా ఈ తప్పుడు సంఘటనను పరిశోధించకుండా, వాస్తవాలు తెలుసుకోకుండా తమ పుస్తకములో పొందుపర్చినారు. కావున ఈ యొక్క విషయము ముస్లింల యొక్క క్రూరమైన సంఘటనను తెలుపాలని అతడు ఇందులో రాస్తున్నానని కూడా అతడు ఒప్పుకొనెను. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన పూర్తిగా వాస్తవ విరుద్ధమైనది. ఇలాగే సరియా అబ్దుల్లా బిన్ అతీక్ ప్రస్తావన కూడా చరిత్రలో మనకు లభిస్తుంది. అబూ రాఫే వైపు ఇది జరిగెను. ఇబ్నె సాద్ దానిని ఇట్లు వ్రాసెను, ఇది రమజాన్ 6వ హిజ్రీలో సంభవించినది. హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు తమ వివిధ పరిశోధనలతో, చరిత్ర పుస్తకాలతో తీసినటువంటి సారాంశము ప్రకారము వారు ఇట్లు వ్రాశారు. అబూ రాఫే హత్య కాలం గురించి కథనాలలో భేదాలు గలవు. బుఖారీ జుహ్రీని అనుసరిస్తూ దీనికి ఎలాంటి గట్టి లేదా నిర్ణీత తేదీ ఇవ్వడానికి వారు ఒప్పుకోలేదు. ఇబ్నె అష్రఫ్, కాబ్ బిన్ అష్రఫ్ హత్య తర్వాతిది జరిగినదని మాత్రం వారు వ్రాశారు. బహుశా ఈ యొక్క సంఘటనలను వాళ్ళు కలిపి ఒకే చోట
వ్రాయడం జరిగింది. కానీ ఈ రెండు కథనాలు వేరువేరుగా ఉన్నవి. తబ్రీ కూడా దీనిని 3వ హిజ్రీలో కాబ్ బిన్ అష్రఫ్ సంఘటన తర్వాత వ్రాశారు. వాక్దీ కూడా 4వ హిజ్రీలో ప్రస్తావించారు. ఇబ్నె హిషామ్, ఇబ్నె ఇస్హాక్ కథనము ప్రకారం దీనిని గజ్వా బను ఖురైజా తర్వాత వ్రాసినారు. అది 5వ హిజ్రీ చివర్లో జరిగినది. ఈ విధంగా 6వ హిజ్రీ ఆరంభంలో జరిగినట్లు మనం భావించవచ్చును. కానీ ఇబ్నె సాద్ స్పష్టంగా ఇది 6వ హిజ్రీలో జరిగిందని వ్రాసినారు. సాధారణ చరిత్రకారులు దాదాపు ఇబ్నె సాద్నే అనుసరించినారు. ఏది ఏమైనప్పటికీ నిజాలు అల్లాహకు తెలుసు. ఇబ్నె ఇస్హాక్ ఇట్లు వ్రాసను: గజ్వా ఖందక్, బను ఖురైజా సమస్య తీరిపోయిన తర్వాత సలాం బిన్ అబూ హకీం అనగా ఉర్ఫ్ అబీ రాఫే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు వ్యతిరేకంగా ఒక సైన్యమును సమకూరుస్తుండెను. కబీలా ఔస్ గజ్వా ఉహద్ కంటే ముందు కాబ్ బిన్ అష్రఫ్ యూదున్ని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు శత్రుత్వం వలన వారికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొడుతుందన్నందున హత్య చేసెను. కావున కబీలా ఖజ్రజ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో సలాం బిన్ అబీ హకీం హత్యకు అనుమతి కోరిరి. అప్పుడు అతడు ఖైబర్లో ఉంటుండెను. వారు వారికి అనుమతి ఇచ్చినారు. ఈ రెండు తెగలు అనగా ఔస్, ఖజ్రజ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వెంట 2 పురుష ఒంటెల మానిందు ఒంటెల వలె ఉండేవారు. ఔస్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కొరకు ఏదైనా పని చేసినట్లయితే ఖజ్రజ్ తెగవారు కూడా ఈ పని వలన మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గర ఇస్లాంలో వారు మాకంటే అధిక ప్రాధాన్యత పొందినారు. కావున మనము కూడా ఏదైనా ఒక పని చేయాలని వారు భావించేవారు. ఖజ్రజ్ కూడా ఏదైనా పని చేసి చూపెట్టాలని ఆ తెగ ఔస్తో పోటీ పడాలని భావించేది. ఈ విధంగా ఔస్ వాళ్ళు కాబ్ బిన్ అష్రఫ్ను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో శత్రుత్వం వలన హత్య చేసిరి. కావున ఖజ్రజ్ వాళ్ళు కూడా అల్లాహ్ ప్రమాణముగా ఈ ఔస్ వలె మనము ముందుండాలి, ఎన్నడూ వెనక్కి పోకూడదు, ఆయా పనులలో మనం కూడా ముందు వరుసలో ఉండాలని అల్లాహ్ తాలా అతని ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సామీప్యము పొందాలని భావించిరి. కావున వారు ఆలోచించిన తర్వాత ఏ వ్యక్తి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో శత్రుత్వంలో కాబ్ బిన్ అష్రఫ్కు ధీటుగా ఉన్నాడు అని వారు ఆలోచించారు. అప్పుడు వారికి ఇబ్న్ అబీ హకీక్ గుర్తుకు వచ్చెను. అతడు ఖైబర్ లేదా హిజాజ్ ప్రాంతంలో నివాసం ఉంటుండెను. ఇబ్నె సాద్ ఇట్లు వ్రాస్తున్నారు: ఖజ్రజ్ ఇట్లనెను, అబూ రాఫే బిన్ అబీ హకీక్ కబీలా గత్ఫాన్ దాని చుట్టుపక్కల ఉన్నటువంటి అన్యారాధకులను సమకూర్చుతున్నాడు. వారి కొరకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో యుద్ధము చేయాలని కొంత నగదు కూడా నెలల నిర్ణయించాడు. కావున ఖజ్రజ్ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో అతన్ని హత్య చేయాలని అనుమతి కోరిరి. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అనుమతి ఇచ్చిరి. ఈ విధంగా ఖజ్రజ్లో కూడా బను సల్మాలోని 5 వ్యక్తులు అబ్దుల్లా బిన్ అతీక్, మసూద్ బిన్ సనాన్, అబ్దుల్లా బిన్ ఉనైస్ జహనీ వీరు అన్సార్ యొక్క పక్షీలు. అలాగే అబూ ఖతాదా, హర్స్ బిన్ రబీ, ఖజాయి బిన్ అస్వద్ బయలుదేరిరి. వీరందరూ కలిసి బయలుదేరిరి. మొహమ్మద్ బిన్ ఉమర్ ఇబ్నె సాద్ దృష్టిలో అస్వద్ బిన్ ఖజాయి కబీలా అస్లంలోని వ్యక్తి. అన్సార్కు వీళ్ళు మిత్రపక్షంగా ఉండిరి. బరా బిన్ ఆజిబ్, అబ్దుల్లా బిన్ అత్బాను వీరు చేర్చిరి. సహీ బుఖారిలో వ్రాసిన ప్రకారం కావున వీరు మొత్తం 6 ఇబ్నె అక్బీ, సుహైలీ, అసద్ బిన్ హరామ్ను చేర్చగా ఈ విధంగా మొత్తం 7 మంది అవుతున్నారు. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వీరిపై హజరత్ అబ్దుల్లా బిన్ అతీకును అధికారిగా నియమించెను. వారిని పిల్లలను, స్త్రీలను హత్య చేయకూడదని మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఆదేశించిరి. ఇక్కడ కూడా చూడండి, ఎంతో స్పష్టంగా స్త్రీను హత్య చేయకూడదని చెప్పారు. ఇది సహీ బుఖారీలోని కథనము. అబూ రాఫే హత్య వివరాలు ఇట్లు గలవు. హజరత్ బరా బిన్ ఆజిబ్ ఇట్లు ఉల్లేఖించారు: అబూ రాఫే సల్లల్లాహు అలైహి వసల్లంకు చాలా బాధ కలిగించేవాడు. వారికి వ్యతిరేకంగా శత్రువులకు సహకారం చేసేవాడు. అతడు తన కోటలో అనగా హిజాజ్ భూమిలో ఉండేవాడు. వారు అతని వద్దకు చేరుకున్నప్పుడు సూర్యాస్తమం అవుతుండెను. ప్రజలు తమ తమ పశువులను తీసుకొని తిరిగి పోతుండిరి. అబ్దుల్లా బిన్ అతీక్ తమ సోదరులతో సహచరులతో ఇట్లనిరి: మీరు మీ స్థానంలోనే ఉండండి, నేను వెళుతాను. అక్కడ ఆ ద్వారము దగ్గర ఉన్నటువంటి వ్యక్తితో ఏదో ఒక సాకు చేసి నేను లోపలికి వెళ్తాను.
వారు వెళ్ళిరి. తలుపుకు దగ్గరనే వారు చేరుకొనిరి. అనంతరం వారు తమ దుస్తులను చుట్టుకున్నట్లు కూర్చొనిరి, అనగా బహిర్భూమికి వెళ్ళినట్లు వారు అక్కడ చూపించడం జరిగింది. ప్రజలందరూ కోటలోకి వెళ్ళిపోయిరి. మరొక కథనము ప్రకారం అబ్దుల్లా బిన్ అతీక్ ఇట్లు తెలిపిరి, నేను ఏదో సాకు చేసుకొని ఆ కోటలోకి ప్రవేశించుటకు నేను ప్రయత్నించాను. ఇంతలోనే ఆ కోటలోని వ్యక్తులు తమ గాడిద తప్పిపోయిందని అన్నారు. వారు దీపం తీసుకొని బయటికి వచ్చి వెతకడం మొదలుపెట్టారు. నేను భయపడ్డాను, నన్ను వీరు గుర్తుపడతారని. కానీ ఇంతలోనే నేను నా తల కప్పుకొని అక్కడ కూర్చున్నాను. అనగా ఈ అనుచరుడు తల కప్పుకొని ఏదో బహిర్భూమికి వెళ్ళి కూర్చున్నట్లు వీరు కూర్చున్నాడు. ఇది బుఖారీలోని కథనము. అప్పుడు ఆ కోట వ్యక్తి ఇట్లు పిలిచెను, ఓ దైవదాసులారా, ఎవరైనా లోపలికి రావాలంటే త్వరగా రండి, నేను తలుపు మూసివేస్తున్నాను. కావున నేను లోపలికి వెళ్ళి దాక్కున్నాను. మరొక కథనము ప్రకారం నేను కూడా లోపటికి వెళ్ళాను. అక్కడ గాడిదల వరండాలో కొట్టంలో నేను లోపట కూర్చున్నాను. ఎవరికి కనపడకుండా దాక్కున్నాను. ప్రజలందరూ లోపటికి వెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి తలుపు మూసివేసెను. అతడు తాళం చెవులను అక్కడే ఒక మొలకు వేలాడదీసెను. వారెట్లు తెలుపుతున్నారు, నేను నిలబడి ఆ యొక్క తాళం చెవులను తీసుకొన్నాను. అనంతరం తలుపు తెరిచినాను, తాళం తీసివేసినాను. మరొక కథనంలో ఇట్లు గలదు, అందరూ మౌనం పాటించినప్పుడు, ఎలాంటి చప్పుడు లేనప్పుడు నేను కూడా బయటకు వెళ్ళాను. వారిట్లు తెలుపుతున్నారు, నేను అప్పుడే చూసి ఉంటిని ఆ యొక్క తాళం వేసినటువంటి వ్యక్తి తాళం చెవులను ఎక్కడ పెట్టినాడో. కావున బుఖారీ కథనము ప్రకారము ప్రజలు అబూ రాఫే వద్ద రాత్రిపూట మాట్లాడుకుంటూ కూర్చొని ఉండిరి. అక్కడ ఒక సమావేశం జరుగుతుండెను. తర్వాత పైన వారు మాట్లాడిన తర్వాత అందరూ వెళ్ళిపోయినారు. అప్పుడు నేను చూశాను, ప్రజలందరూ సంభాషించుకొని మాట్లాడుకొని వెళ్ళిపోయినారు. అబూ రాఫే వద్దకు నేను వెళ్ళగా అతడు అన్నం తిన్నాడు. ఆ తర్వాత వారు కూడా మాట్లాడుతుండెను. ఇంకా రాత్రి కొంచెం సమయం గడిచిన తర్వాత ప్రజలందరూ తమ తమ ఇండ్లకు వెళ్ళిపోయినారు. ఇది సహీ బుఖారీలోని కథనము. నేను కూడా పైకి ఎక్కినాను. నేను లోపలికి వెళ్తూ వెనుక నుండి ప్రతి తలుపు గడియం పెడుతూ లోపలికి పోతుండిని. అప్పుడు నేను ఇట్లు ఆలోచించాను, నా చప్పుడు విన్నచో ఎప్పటి వరకైతే నేను అతన్ని హతమార్చనో అప్పటి వరకు నేను బయటికి వెళ్ళను. ఆ తర్వాత నేను ఒక్కొక్క తలుపును లోపటి నుంచి మూసివేస్తూ లోపలికి వెళ్ళిపోయినాను. నేను మెట్లను వెక్కి అబూ రాఫే వద్దకు చేరుకున్నాను. ఇది బుఖారీలోని కథనము. అక్కడ నేను చూస్తున్నది ఏమనగా, ఆ గదిలో చీకటి ఉన్నది. అతడు తమ కుటుంబ సభ్యుల మధ్య పడుకొని ఉన్నాడు. అతడు ఆ గదిలో ఎక్కడ ఉన్నాడో నాకు తెలియలేదు. నేను అబూ రాఫే అని పిలిచినాను. అతడు ఎవడు అని అన్నాడు. కావున అతని చప్పుడు బట్టి నేను అతని వైపు వెళ్ళాను. నేను ఖడ్గంతో గట్టిగా ఒక దాడి చేశాను. నేను కూడా అప్పుడు భయాందోళనకు గురవుతుంటిని. కావున ఆ దాడి అతనికి తగులలేదు. మంచిగా అతనికి దెబ్బ తగులలేదు. అతను ఈ దాడి వలన అల్లరి చేయడం మొదలుపెట్టెను. నేను వెంటనే ఆ గది నుండి బయటకి వచ్చి కొంచెం సమయం తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళి అతనికి సహకరించడానికి వచ్చినట్లు నేను నాటకమాడి ఇట్లన్నాను, అబూ రాఫే, ఈ చప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడు నేను నా స్వరాన్ని మార్చుకొని ఉంటుని. అతడిట్లనెను, నువ్వు వచ్చినావా? ఎవరో నాపై ఇప్పుడు దాడి చేసినారు. ఎవరు చేసినారో నాకు తెలియలేదు. కావున అప్పుడు మరల నేను అతని చప్పుడు విని అబ్దుల్లా బిన్ అతీక్ అంటున్నారు, మరొకసారి నేను గట్టిగా అతనిపై నా ఖడ్గంతో దాడి చేశాను. తద్వారా అతడు రక్తపాతానికి గురై కింద పడిపోయినాడు. అయినా అతను చనిపోలేదు. కావున నేను నా యొక్క ఖడ్గంని అతని కడుపులో గుచ్చి వెనుక వైపు వెళ్ళేంత వరకు గట్టిగా నొక్కాను. ఆ తర్వాత మరొక కథనంలో ఇట్లు గలదు, నేను రెండవసారి దాడి చేసినాను. మరలా అతని వైపు ముందుకు వెళ్ళి అతనిపై దాడి చేయగా ఎలాంటి ఫలితం దక్కలేదు. ఇంతలోనే అతని కుటుంబ సభ్యులు నిలబడ్డారు. నేను మరల బయటికి వచ్చాను. మరల లోపలికి పోయి నా స్వరాన్ని మార్చుకుంటూ వారికి సహకరిస్తానికి వచ్చినట్లు మాట్లాడినాను. ఇది రెండవసారి వారు తమ స్వరాన్ని మార్చుకున్నారు. అప్పుడు అతడు పడుకొని ఉన్నట్లు నేను చూశాను.
కావున నేను నా ఖడ్గముతో అతని కడుపుపై మరొకసారి దాడి చేసి నా ఖడ్గముపై వంగినాను. తద్వారా అతని యొక్క వీపు ఎముక విరిగినట్లు నాకు చప్పుడు వచ్చింది. ఇది కూడా బుఖారిలోని కథనాలలోనే ఉన్నది. అతనుని నేను హత్య చేసినానని నాకు నమ్మకం కలిగింది. కావున ఒక్కొక్క తలుపు తెరుచుకుంటూ నేను బయటకి వచ్చాను. మెట్లు దిగుతుండగా మెట్లు అయిపోయాయని భావించి నేను ఒక్కసారిగా కాలు కిందికి వేయగా నా కాలు కింద పడిపోయింది. అప్పటికి ఇంకా 2 మెట్లు 3 మెట్లు మిగిలే ఉండెను. కావున ఒక్కటేసారి దూరమైనందున ఆ యొక్క తప్పిదం వలన నా మోకాలు విడిపోయింది లేదా విరిగిపోయింది. ఆ యొక్క చంద్ర కాంతిలో నేను చూస్తున్నాను. నేను నా మోకాలిని నా యొక్క తలపాగాతో కట్టుకొని నిమ్మలంగా అక్కడి నుంచి తలుపు వద్దకు చేరుకున్నాను. నేను ఎప్పటి వరకైతే అతన్ని హత్య చేయలేదో, అతను చనిపోలేదో అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి తిరిగి పోనని అక్కడనే కూర్చున్నాను. కావున ఉదయం పూట కోళ్ళు అరిచినప్పుడు నేను చూశాను. ఒక వ్యక్తి అక్కడికి పైకి కోటపైకి ఎక్కి అతడు ఇట్లు ప్రకటన చేసెను: ఓ హిజాజ్ ప్రజలారా, మన వ్యాపారస్తుడు చనిపోయినాడని మీకు తెలుపుతున్నాను. అప్పుడు నేను నా సహచరుల వైపు తిరిగి వెళ్ళాను. నేనిట్లన్నాను: అల్లాహతాలా అబూ రాఫేను హతమార్చి మనకు మోక్షము కలిగించాడు. ఆ తర్వాత నేను మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకున్నాను. వారికి ఈ విషయం తెలిపినాను. వారిట్లు తెలిపినారు: నీ కాలు నాకు చూపు ముందటికి సాపని. నేను కాలును ముందటికి సాపగా వారు సల్లల్లాహు అలైహి వసల్లం తమ చేతితో నా కాలుపై రుద్దారు. కావున నాకింతకుముందు ఎన్నడూ ఆ బాధ లేనట్లే ఆ బాధ పూర్తిగా దూరమైపోయినది. మరొక కథనములో ఇట్లు గలదు: అబ్దుల్లా బిన్ అతీక్ ఇట్లు ప్రస్తావిస్తున్నారు: నేను నా సహచరుల వైపు కుంటుకుంటూ వచ్చాను. నేనిట్లు చెప్పాను: మీరు వెళ్ళి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు శుభవార్త అందించండి. ఎందుకనగా నేను వెళ్ళలేకపోతున్నాను. కావున మీరు అతను చనిపోయినట్లు వార్త అందించండి. అప్పుడు నేను ఎవరైనా కోట మీద నుంచి ప్రకటన చేసిన తర్వాతనే నేను ఇక్కడి నుంచి తిరిగి వస్తాను. అబూ రాఫే మరణించినట్లు కోటపై నుంచి ఉదయం ఒకరు ప్రకటన చేసిరి. అప్పుడు అబ్దుల్లా బిన్ అతీక్ ఇట్లు తెలుపుతున్నారు: నేను లేచి నిలబడి నడవడం మొదలుపెట్టాను. కానీ నాకు ఎలాంటి బాధ లేకుండెను. నేను నా సహచరులను చూడడానికి వేగంగా వెళ్ళి వారిని చేరుకున్నాను. ఆ తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు చేరుకున్నాము. ఈ కథనము ప్రకారము ముందుగానే వారి యొక్క బాధ దూరమైపోయినది. అనగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వద్దకు రాకముందే వారి యొక్క బాధ దూరమైపోయినది. ఈ సంఘటన బుఖారీ కూడా బరా బిన్ ఆజిబ్ కథనముతో ప్రస్తావించారు. అబ్దుల్లా బిన్ అతీక్ ఒంటరిగానే అబూ రాఫేను హత్య చేశారు. కానీ ఇబ్నే అక్బీ, ఇబ్నే ఇస్హాక్, మొహమ్మద్ బిన్ ఉమర్ మరియు ఇబ్నే సాద్ మొదలగు వారు చెప్పిన దాని ప్రకారం అబ్దుల్లా బిన్ అతీక్ వెంట వారి సహచరులు కలిసి అతన్ని హత్య చేసిరి. ఈ యొక్క పరిశీలన హజరత్ మిర్జా బషీర్ అహ్మద్ గారు చేసి వారు ఇంకా ఇట్లు వ్రాశారు: ఏ యూదా నాయకుల పీడనపు చర్యల వలన ప్రేరేపణ వలన 5వ హిజ్రీ చివర్లో ముస్లింలకు వ్యతిరేకంగా అహజాబ్ యుద్ధపు భయంకరమైనటువంటి పీడన సంభవించిందో, అందులో హుయ్య బిన్ అఖ్తబ్ బనూ ఖురైజాను శిక్షించినప్పుడు హత్యకు గురయ్యను. కానీ సలాం బిన్ అబిల్ హకీక్, ఇతని ఉర్ఫ్ అబూ రాఫే ఉండెను. అతడు ఇంకా ఖైబర్ ప్రాంతంలో స్వతంత్రంగా తమ కార్యకలాపాలను కొనసాగించడంలో నిమగ్నమై ఉండెను. అహజాబ్ వంటి ఓటమి, బనూ ఖురైజా భయంకరమైన శిక్ష వలన ఇతను శత్రుత్వంలో మరింత పెరిగిపోయెను. కావున గత్ఫాన్ తెగలను, అక్కడ ఖైబర్ వద్ద ఉంటున్నటువంటి తెగలను, యూదులను, నజద్ యొక్క తెగలను అందరినీ వారు పొరుగుగా ఉండిరి. వారందరినీ ఏకము చేసి అబూ రాఫే ఒక పెద్ద వ్యాపారస్తుడైనందున, ధనికుడైనందున అతడు నజదులోని వీరులను అలాగే అనాగరికులను ముస్లింలకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తుండను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చతుర్థంలో కాబ్ బిన్ అష్రఫ్ కంటే ఇతను చాలా ఎక్కువగా ఉండెను. అప్పుడు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఈ కాలపులోని గత్ఫాన్ తెగస్తులకు వ్యతిరేకంగా దాడి చేయాలని
ఈ వ్యక్తి ధనము కూడా ఆ గత్ఫాన్ తెగలకు అందిస్తుండెను. చాలా ధనము వారికి ఇచ్చి ఉండెను. ఇది చరిత్ర ద్వారా మనకు స్పష్టంగా తెలుస్తుంది. షాబాన్ నెలలో బను సాద్ వైపు ప్రమాదం ఏర్పడినప్పుడు ముస్లింలను పంపించడం జరిగింది. హజరత్ అలీ నాయకత్వంలో ఒక సైన్య బృందం పంపించడం జరిగను. వారు ఖైబర్ ప్రాంతంలో యూదులతో చేతులు కలిపి ఉండిరి. అబూ రాఫీ నాయకత్వంలో ఈ యొక్క శత్రుత్వములన్నీ జరుగుతుండెను. అబూ రాఫీ ఇంతటితోనే ఆగకుండా అతని శత్రుత్వ అగ్ని ఎంతవరకు ఉండెననగా ముస్లింల రక్తానికి అతడు దాహం కలిగినట్లు ఉండెను. మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఉనికి అతని కండ్లలో ముళ్ళు వలె కుచ్చుకుంటుండెను. తుదకు అతను ప్రణాళిక రచించి అహజాబ్ యుద్ధం వలె నజద్ యొక్క తెగలను, గత్ఫాన్ యొక్క తెగలను, అక్కడ ఉన్నటువంటి ఇతర తెగలను అతడు సందర్శించి ముస్లింలను అంతమొందించాలని ఒక పెద్ద సైన్యమును అతడు సమకూరుస్తుండడం మొదలుపెట్టాను. అహజాబ్ యుద్ధం తర్వాత అతను మరల ఒక సమూహాన్ని ఏకము చేసి దాడి చేయాలని ప్రయత్నిస్తుండెను. తుదకు అతడు ముస్లింలకు అంటే భయంకరమైనటువంటి యుద్ధాన్ని సంభవిస్తుందని, అప్పుడు ముస్లింలకు అహజాబ్ యుద్ధము మరల గుర్తుకు వచ్చెను. కావున కబీలా ఖజ్రజ్లోని కొందరు అన్సార్ వ్యక్తులు హాజరై మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంతో ఈ యొక్క పీడనమును అంతమొందించాలని అనుమతి కోరిరి. అనగా ఈ పీడనానికి నాయకుడైనటువంటి అబూ రాఫేను హత్య చేయాలని వారు అనుమతి కోరిరి. కావున మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దేశమంతటా రక్తపాతాన్ని నివారించడానికి ఈ యొక్క కుట్రదారుణ్ణి హతమార్చడం మంచిదని అనుమతి ఇచ్చిరి. కావున అనుచరులు అబ్దుల్లా బిన్ అతీక్ అన్సారీ నాయకత్వంలో 4 ఖజ్రజ్ అనుచరులు అబూ రాఫీ వైపు బయలుదేరిరి. వెళ్తూ మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇట్లు ఆదేశించిరి: స్త్రీలను గాని పిల్లలను గాని ముమ్మాటికి ఎన్నటికీ హత్య చేయకూడదు. మరల వారు తెలిపిరి: ఏ విధంగా? కావున ఒక స్త్రీని హత్య చేయడం ముస్లింలకు సాధ్యం కాదు. కావున 6వ హిజ్రీ రమజాన్ నెలలో ఈ బృందం బయలుదేరినది. చాలా చాకచక్యంగా తమ పనిని పూర్తి చేసుకొని తిరిగి వచ్చెను. ఈ విధంగా మదీనాపై మరల వస్తున్నటువంటి ఆపదను వీరు తొలగించిరి. ఈ యొక్క సంఘటన వివరాలు బుఖారీలో గలవు. ఈ యొక్క విషయంలో అత్యంత సరియైన పద్ధతిలో వారు ప్రస్తావించారు. నేను ఇంతకు ముందు తెలిపినట్లు బరాబిన్ ఆజిబ్ ఇట్లు తెలుపుతున్నారు: మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం తమ అనుచరుల ఒక బృందాన్ని అబూ రాఫీ యూదుని వైపు పంపిరి. వారిపై అబ్దుల్లా బిన్ అతీక్ అన్సారీని సైన్యాధికారిగా నియమించిరి. అబూ రాఫే విషయం ఏమిటనగా, అతనికి మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం పట్ల శత్రుత్వం ఉన్నందున వారిని సల్లల్లాహు అలైహి వసల్లంను చాలా దూషించేవాడు, ఇబ్బందికి గురి చేసేవాడు. వారికి వ్యతిరేకంగా ప్రజలను రెచ్చగొట్టడం మొదలుపెట్టెను. ప్రజలకు అతడు సహకరించేవాడు. అబ్దుల్లా బిన్ అతీక్ మరియు వారి సహచరులు అబూ రాఫే కోట వైపు బయలుదేరిరి. సూర్యాస్తమయం జరుగుతుండగా అబ్దుల్లా బిన్ అతీక్ తమ సహచరులను వెనుక ఉంచి తాను స్వయంగా కోట తలుపు వద్దకు చేరుకొనెను. అప్పుడు తమ నెత్తిపై ఒక చెద్దరు కప్పుకొని బహిర్భూమికి కూర్చున్నట్లు వారు కూర్చునిరి. ఇంతలోనే కోట తలుపులను మూసే అటువంటి వ్యక్తి వచ్చి అబ్దుల్లా వైపు చూసెను. ఇట్లు పిలిచెను: ఓ వ్యక్తి, నువ్వు కోటలోకి రావాలనుకుంటే తొందరగా రా, నేను కోటను మూసివేస్తున్నాను. కావున అబ్దుల్లా తమ పై చెద్దరు కప్పుకొని త్వరగా ఆ కోట తలుపు దాటి లోపలికి వెళ్ళిపోయి దాక్కొని కూర్చుండిరి. ఆ తర్వాత తలుపును మూసివేసినటువంటి వ్యక్తి తలుపులు మూసివేసి దాని యొక్క తాళాలను పక్కకే ఉన్నటువంటి మొలకు వేలాడదీసెను. అనంతరం అబ్దుల్లా బిన్ అతీక్ తెలుపుతున్నారు: నేను నా వద్ద నుండి లేచి మొట్టమొదట ఆ కోట తలుపు తాళం తీసివేశాను. తద్వారా తర్వాత నేను త్వరగా సులభంగా బయటికి వెళ్ళగలనని. అప్పుడు అబూ రాఫే పైన కూర్చొని ఉండెను. అతడు తన టెర్రస్ మీద కూర్చొని ఉండెను. అదే గదిలో ఉండెను. అక్కడ అతని వద్ద చాలామంది కూర్చొని మాట్లాడుతుండిరి. ఒక సమావేశము జరుగుతుండని పరస్పరం మాట్లాడుకుంటుండిరి. వీరందరూ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మౌనం దాల్చినది. నేను అబూ రాఫే ఇంటి మెట్లను వెక్కి పైకి వెళ్ళిపోయాను.
ఎంతో జాగ్రత్తగా నేను నా మార్గంలో వస్తున్నటువంటి ప్రతి తలుపును తెరిచి లోపటి నుంచి మూసివేస్తుండిని. ఆ తర్వాత నేను అబూ రాఫే గది వద్దకు చేరుకున్నాను. అప్పుడు అతడు దీపం ఆర్పి పండుకొనుటకు నిద్రించుటకు ఉపక్రమిస్తుండెను. ఆ గదిలో మొత్తం చీకటి ఉండెను. అబూ రాఫే అని నేను పిలిచాను. అతను సమాధానంగా ఎవరు అని అన్నాడు. ఇంతలోనే అతని చప్పుడును నేను అంచనా వేసుకుని అతనిపై నా ఖడ్గముతో గట్టి దాడి చేశాను. కానీ చాలా చీకటి ఉన్నందున ఆ చీకట్లో నా ఖడ్గపు దాడి సఫలం కాలేదు. అబూ రాఫే అరవడం మొదలుపెట్టారు. నేను ఇంతలోనే ఆ గది నుండి బయటకి వచ్చాను. కొంచెం సమయం తర్వాత నేను మరల గదిలోకి వెళ్ళి నా స్వరాన్ని మార్చుకొని అబూ రాఫే ఈ చప్పుడు ఎక్కడి నుంచి వచ్చిందని అతనికి సహకరించినట్లు నేను నటించాను. ఇంతలోనే అతడు ఇట్లనను, ఇప్పుడు ఎవరు నాపై ఖడ్గముతో దాడి చేశాడు, నేను ఆ చప్పుడు విన్నాను అని అనగా వెంటనే నేను మరల అబూ రాఫే మీద దాడి చేశాను. ఇలాగా నేను 3వసారి దాడి చేయగా అతన్ని హత్య చేశాను. అనంతరం నేను త్వరగా తలుపులను తెరుచుకుంటూ ఆ ఇంటి నుండి బయటకు వచ్చాను. కానీ మెట్లను దిగుతుండగా ఇంకా కొన్ని మెట్లు ఉండగానే అన్ని మెట్లు అయిపోయాయని భావించి నేను ఒక్కసారి కాలు కిందకు పెట్టాను. అప్పుడు నా యొక్క మోకాలి విరిగిపోయినది. మరొక కథనమును ఇట్లు గలదు, నా యొక్క మోకాలి విడిపోయినది. నేను అప్పుడు దాన్ని నా తలపాగాతో కట్టుకొని ఈడ్చుకుంటూ బయటకి వచ్చాను. అబూ రాఫే చనిపోయినట్లు నేను విననంత వరకు ఇక్కడి నుండి నేను వెళ్ళనని అక్కడనే ఒక పక్కకు దాక్కొని కూర్చున్నాను. ఇంతలోనే ఉదయం పూట ఆ కోట మీది నుంచి ఎవరో ఒకరు ఇట్లు ప్రకటన చేశారు, అబూ రాఫే వ్యాపారస్తుడు హిజాజ్ ఇప్పుడు మృతి చెందాడని. అనంతరం నేను అక్కడి నుంచి నిలబడి మెల్లెమెల్లగా నా సహచరుల వద్దకు చేరుకున్నాను. మేము మదీనాలోకి వచ్చిన తర్వాత మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లంకు అబూ రాఫే హత్య గురించి సమాచారం అందించాము. వారు సల్లల్లాహు అలైహి వసల్లం మొత్తం సంఘటన విన్న తర్వాత నాతో ఇట్లనిరి, నీ కాలు ముందుకు సాపుము. నేను నా కాలును ముందుకు సాపగా వారు దువా చేస్తూ తమ పవిత్ర హస్తమును దానిపై రుద్దిరి. ఆ తర్వాత ఇంతకు ముందు నాకెన్నడూ ఆ బాధ కలగలేనట్లే నేను భావించాను. మరొక కథనములో ఇట్లు గలదు, అబ్దుల్లా బిన్ అతీక్ అబూ రాఫే మీద దాడి చేసినప్పుడు అతని భార్య చాలా గట్టిగా అరవడం మొదలుపెట్టింది. ఇంతలోనే నాకు చింతన కలిగింది. ఆమె అల్లరి విని ప్రజలు ఇక్కడికి చేరుకుంటారో అని నేను భావించాను. నేను ఆమె భార్యను కూడా హత్య చేయాలని భావించాను. ఖడ్గము పైకి లేపాను. కానీ ఇంతలోనే మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం స్త్రీలను హత్య చేయకూడదని చెప్పిన విషయం నాకు గుర్తొచ్చింది. కావున నేను నా ఖడ్గాన్ని వెనక్కి జరుపుకున్నాను. ఇక్కడ కూడా చూడండి, స్త్రీలను హత్య చేయకూడదని చెప్పడం జరిగింది. కావున వారు హత్య చేయలేదు. ఎంత కఠిన పరిస్థితి ఏర్పడినను వారు స్త్రీ హత్యకు పాల్పడలేదు. అబూ రాఫే హత్య సమంజసమా ధర్మబద్ధమా అనే విషయం మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకనగా అబూ రాఫే రక్తపాత కార్యకలాపాలు చరిత్రలో చాలా తెరిచి పుస్తకంగా ఉన్నవి. ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమనగా, 1, అప్పుడు ముస్లిములు చాలా బలహీన స్థితిలో 4 వైపులా ఆపదలలో ఉండిరి. ప్రతి చోట నుండి వారిపై దాడులు జరుగుతుండెను. మొత్తం దేశం ముస్లింలను అంతమొందించాలని ఏకమై ఉండెను. 2వది, ఇటువంటి క్లిష్టమైన పరిస్థితిలో అబూ రాఫే ప్రజలను రెచ్చగొడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా తమ పలుకుబాడిని తమ ధనమును వినియోగిస్తూ అరబులోని వివిధ తెగలను ఇస్లాంకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తుండెను. అతడు అహజాబ్ యుద్ధము వలె వారందరినీ ఆ యొక్క తెగలను ఏకము చేసి మరలా మదీనాపై దాడి చేయాలని అతడు ప్రయత్నిస్తుండెను. 3వది, అరబులో అప్పుడు ఎలాంటి ప్రభుత్వము లేకుండెను. ఆ ప్రభుత్వం ద్వారా మనం న్యాయం కోరొచ్చనే అవకాశం లేకుండెను. కావున ప్రతి ఒక్కరూ తమ రక్షణ కొరకు సొంతంగా ఏదో ఒక ప్రణాళిక రచించుకోవలసిన అవసరం ఉండెను. 4వది, యూదులు ఇంతకుముందే ఇస్లాంకు వ్యతిరేకంగా పోరాడుతుండిరి. ముస్లింలు మరియు యూదుల మధ్య అప్పుడు యుద్ధ పరిస్థితి కొనసాగుతుండెను. 5వ విషయం, అటువంటి పరిస్థితులలో యూదులకు వ్యతిరేకంగా సైన్యమును పంపవలసిన అవసరం ఉండెను. ఒకవేళ ఆ యూదునికి వ్యతిరేకంగా సైన్యాన్ని పంపినట్లయితే ప్రాణ నష్టం, ధన నష్టం జరిగే అవకాశం ఉండెను. కావున ఈ యొక్క యుద్ధాన్ని తగ్గించడానికి, మొత్తం దేశంని రక్షించడానికి
ఈ అబూ రాఫే ఒక వ్యక్తిని హత్య చేయడం సమంజసమని మనం భావించవచ్చును. ఈ పరిస్థితులలో అనుచరులు చేసినది పూర్తిగా ధర్మబద్ధమని మనకు తెలుస్తుంది. ప్రతి జాతి జీవన్మరణ స్థితిలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రణాళికలు రూపొందించవలసి వస్తుంది. ఇది సమంజసమే. అవసరాలను బట్టి వారు చర్యలు చేపట్టవలసి ఉంటుంది. ఇప్పుడు సత్ప్రవర్తనలు క్షీణించిన కాలంలో ఒక నేరస్తుని పట్ల కూడా కొంతమేరకు అసంబద్ధమైనటువంటి విధానములో సానుభూతి ప్రజలలో ఏర్పడుతుంది. ఆ యొక్క క్రూరుడు ప్రస్తుతం వీరునిగా మారుతున్నాడు. ప్రస్తుతం మనము చూసినట్లయితే ఒక క్రూరుడు కూడా వీరునిగా మారుతున్నాడు. అతని నేరాల వలన శిక్ష పొందుతున్నాడని ప్రజలు భావించకుండా అతని పట్ల సానుభూతిని వ్యక్తపరుస్తున్నారు. ఒకవేళ క్రూరుణ్ణి శిక్షించినట్లయితే అది శిక్ష అవుతుంది. కానీ అతని పట్ల ప్రజలు సానుభూతి చూపడం ఇది సమంజసం కాదు. ఇది స్వార్థపరుల విషయం అవుతుంది. అతని యొక్క నేరాలను ప్రజలు మర్చిపోతున్నారు. కానీ ఇస్లాం మాత్రం ఇటువంటి అసత్య భావాల ధర్మం కాదు. ఒక నేరస్తునిగానే చూస్తుంది. అతని యొక్క శిక్షను దేశానికి సమాజానికి కరుణగా భావిస్తుంది. ఒక కుళ్ళిపోయిన అవయవం శరీరంలోని ఇతర అవయవాలను నష్టపరచకుండా ఆ యొక్క కుళ్ళిపోయిన అవయవాన్ని కోసివేయడమే మంచిదని ఇస్లాం బోధిస్తుంది. ఈ పద్ధతి అనగా అప్పుడు అవలంబించినటువంటి పద్ధతి గురించి మాట్లాడినట్లయితే అప్పటి అరబ్ పరిస్థితుల దృష్ట్యా ఆ యొక్క యుద్ధము సంభవించకూడదని, ముస్లింలు యూదుల మధ్య సాధారణ శాంతి ఏర్పడాలని ఇదే పద్ధతిని అవలంబించబడెను. అబ్దుల్లా బిన్ అతీక్ మోకాలికి స్వస్థత కలగడం గురించి బుఖారీలో ఈ వివరణ లేదు. ఆ యొక్క మోకాలి మహిమ రీతిలో మంచిగైందా లేక క్రమక్రమంగా అది తర్వాత మంచిగైందా అనే విషయం అక్కడ ప్రస్తావన చేయబడలేదు. తర్వాతి కథనము సాధారణంగా మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆతో మంచిగైందని మనం భావించవచ్చును. వారి దుఆ వలన ఆ యొక్క గాయము తర్వాత ఎలాంటి నష్ట ప్రభావం చూపకుండా పోయింది. అబ్దుల్లా యొక్క మోకాలి తుదకు మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆతో మంచిగైనది, ఎలాంటి బాధ లేకుండా పోయినది. ఇది ఒక మహిమ అని, దుఆ ఆమోద సంఘటన అని, ఇది అల్లాహ్ తాలా యొక్క ప్రకృతి చట్టంలోని ఒక విశేషమైనటువంటి సంఘటన అని భావించవచ్చును. అది మహాప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దుఆ, దాని యొక్క శుభము వలన అది బహిర్గతమైనది. ఈ సంఘటనలను నేను వివరించాను. ఇంకా మరికొన్ని సంఘటనలు ఉన్నాయి. అవి ఇన్షాల్లా తర్వాత ప్రస్తావించబడును. అల్హమ్దులిల్లాహ్ నహ్మదుహు వ నస్తঈనుహు వ నస్తగ్ఫిరుహు వ ను'మిను బిహి వ నతవక్కలు అలైహి వ నఅఊజు బిల్లాహి మిన్ శురూరి అన్ఫుసినా వ మిన్ సయ్యిఆతి అమాలినా మన్ యహ్దిహిల్లాహు ఫలా ముదిల్ల లహు ومن يضلل فلا هادي له ونشهد أن لا إله إلا الله ونشهد أن محمدا عبده ورسوله عباد الله رحمكم الله إن الله يأمر بالعدل والإحسان وإيتاء ذي القربى وينهى عن الفحشاء والمنكر والبغي يعظكم لعلكم تذكرون اذكروا الله يذكركم وادعوه يستجب لكم ولذكر الله أكبر.